ఇబ్రాహిం ఎప్పుడు అంటూ ఉండేవాడు, అండ్ ఐ కోట్, శ్మశానంలో పడి ఉన్న శవాలు బతికొండగా అనుకుని ఉంటాయి, ఈ ప్రపంచం తాము లేకుండా నడవలేదని. అలా అనుకున్న వాళ్ళందరూ పోయారు, కానీ ప్రపంచం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా, వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా. ఎందుకీ దొంగ ముసుగులు, దీనికి అబద్ధపు గొప్పలు, ఎందుకీ దొంగ ముసుగులు, దీనికి అబద్ధపు గొప్పలు, చివరికి అందరం చేస్తాం. ఇది తథ్యం, చేదు సత్యం, ఇది తథ్యం, చేదు సత్యం. నీకెంత బలమున్నా నిన్ను కొట్టేవాడుంటాడు, వద్ది అహంకారం, నువ్వోడిపోతావు. తెలుసుకో ఈ మర్మం, లేకుంటే నీ కర్మం. తెలుసుకో ఈ మర్మం, లేకుంటే నీ కర్మం. ఇది తథ్యం, చేదు సత్యం, ఇది తథ్యం, చేదు సత్యం. వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా. ఇప్పుడు ముంబై చాలా ప్రశాంతంగా ఉంది, కానీ అప్పుడు 40 సంవత్సరాల క్రితం డి కంపెనీ కంట్రోల్లో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు. డి కంపెనీ దావుద్ ఇబ్రాహింని నేను చాలా స్టడీ చేశాను. నేను క్రిమినల్ కాదు, కానీ చిన్నప్పటి నుంచి క్రిమినల్స్ని స్టడీ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఎందరో గ్యాంగ్స్టర్లు దావుద్ లాగా వాళ్ళు కూడా ముంబైకి కింగ్ అవ్వాలి అని కలలు కనేవారు. కానీ ఈరోజు దావుద్ పేరు ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది. ఆ కళ్ళు కన్న వాళ్ళ పేర్లు వాళ్ళ పక్కింట్లో కూడా తెలియదు. అప్పట్లో దావుద్ అత్యాశను చూసి కొంతమంది వెల్ విషర్లు, ఒక కన్నుతో నువ్వు ఎంత దూరం చూడగలవో 2 కళ్ళతో కూడా అంతే దూరం చూడగలవు. అలాంటప్పుడు 3-4 కళ్ళ కోసం పరిగెట్టడం దేనికి అని అడుగుతూ ఉండేవారు. కానీ ఆ వెల్విషర్లగాళ్ళకి తెలియనిది ఏమిటంటే, దావూద్ వాళ్ళ చూపుకందని ఇంకేదో ప్రపంచాన్ని చూస్తున్నాడని. అందరి ప్రపంచాలు ఒకే సైజులో ఉండవు. ఎంత ముందు చూపు ఉంటే అంత పెద్ద ప్రపంచం. ఇవాళ డి కంపెనీ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో పేరు తెచ్చుకుంది. చివరికి అమెరికాలోని సిఐఏ కూడా డి కంపెనీని వాళ్ళ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది. ఆ డి కంపెనీ 1980లో ఒక అర్ధరాత్రి
ఈ సోనియా బార్లో జరిగిన ఒక ఘటనతో మొదలైంది. అక్కడ గ్యాంగ్స్టర్ సమద్ ఖాన్, హమీద్ మజీద్ మధ్య ఒక అమ్మాయి కోసం జరిగిన గొడవ మూలాన ఇతని పేరు ఇష్రత్ ఖలీల్. వీడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడో అని తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళి గ్యాంగ్స్టర్ సమద్ ఖాన్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి. ఇతనే సమద్ ఖాన్, అండర్ వరల్డ్ డాన్ కరీం లాలా మేనలుడు. అప్పటి జనాలకి వీడు సమద్ శైతాన్ అనే పేరుతోనే ఎక్కువ తెలుసు. వేరే వాళ్ళని వదిలేయండి, సమద్ ఖాన్కే తను ఎన్ని మర్డర్లు చేశాడో తనకే తెలియదు. సమద్కి శత్రువులు హమీద్ మజీద్. హమీద్ మజీద్ ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళగా అనిపించరు, కానీ అది నిజం. విషయం ఏమిటంటే వాళ్ళిద్దరి తల్లులు వేరు. ఈ అన్నదమ్ములిద్దరూ స్మగ్లర్ అజీజ్ దిలీప్ కొడుకులు. అజీజ్ దిలీప్ సమద్ ఖాన్ మావయ్య, అండర్ వరల్డ్ డాన్ కరీం లాలాకి బాగా సన్నిహితుడు. వీళ్ళ కింద పనిచేసే వాళ్ళంతా చిన్న చిన్న వీధి రౌడీలు. మనం తప్పుగా అనుకునేది ఏమిటంటే చిన్న చిన్న రౌడీలే తర్వాత డాన్లు అవుతారని. కానీ నిజానికి డబ్బులున్నోళ్లే డాన్లు అవుతారు. వీధి రౌడీలు వాళ్ళ కింద పని చేస్తారు. డబ్బు బలం కేవలం రెండిటి ముందే తల ఉంచుతుంది. ఒకటి భయం, రెండు అందం. శీతల్ అనే ఈ అందగత్త మూలానే వీళ్ళ మధ్య గొడవ మొదలైంది. అన్నా, చేతులెత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ గొడవలొద్దు. నా రెస్టారెంట్ నాశనం అవుతుందన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా నీ కాళ్ళు మొక్కుతానన్నా. అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా. సమాద్, శీతల్ వదిలే. తననే నిర్ణయించుకోనివ్వు. తను ఎవరిని కోరుకుంటుందో. నీ నిర్ణయం ఏంటో చెప్పు. వసాయ్ లండే రే ఇష్రత్, వెళ్ళి దాన్ని లాక్కురారా. మీరు 5, మేం 15. పండబెట్టేస్తాం. అయ్యో, ఏమంటావు సమాద్? పదండ్రా. భాయ్, ఇష్రత్ చనిపోయాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. జీప్ నుండి దిగుతున్న ఇన్స్పెక్టర్ పేరు భగవాన్. డాన్లకి డాన్లు పోలీసులు. కానీ వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం అప్పుడప్పుడు పోలీసులు క్రిమినల్స్తో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. నేను కొంచెం లేటుగా వచ్చాను. చనిపోయిన ఇష్రత్ని నేనెప్పుడు చూడలేదు సార్. నాకేం తెలియదు సార్. ఎప్పుడు చూడకపోతే పేరేలా తెలుసురా? నా ఇష్రత్నే చంపుతాడా వాడు? ఎంత ధైర్యం! సమద్ ఖాన్ కే ధమ్కి ఇస్తాడా? జరిగిందేదో జరిగింది సమద్, మర్చిపోదాన్ని. ఎలా మర్చిపోమంటావు? ఆ దొంగనాయాలు అందరి ముందు నన్ను చాతగాని ఎదవని చేశారు. మరి చెయ్యాల్సిందేదో అక్కడే చేయాల్సింది. ఇక్కడికి వచ్చారిచి ఏం లాభం? సమద్ ఖాన్ కి ఎదురు చెప్తావే? సమద్ ఖాన్ కి ఎదురు చెప్తావా? సమద్ ఖాన్ కే, సమద్ ఖాన్ నే నేను, సమద్ ఖాన్ నే.
ఎవడి కావాలి నీ బోడి సలహా థు. ఏయ్! ఆమెద్! మాజిద్! బయటికి రండ్రా దమ్ముంటే సమద్ ఖాన్ వచ్చాడ్రా సమద్ ఖాన్ బయటికి రండ్రా రండి ఎక్కడున్నారా ఏ సమద్ ఏంటి అరుస్తున్నావు ఏ చెత్తనాయాల ఎక్కడ్రా నీ తొత్తులు సమద్ నువ్వు కరీంలాలా మేనలుడి వై బతికిపోయావు ఒకవేళ కాకపోతే ఈ పాటికి చంపేసావండి ఏమన్నా నా చేతిలో చస్తావు అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావురా, ఎంత పని చేసావు, ఏం చేసావు నీకు అర్థమవుతుందా? ఎందుకురా చంపావు? నువ్వేం చేసావో తెలుస్తోందా నువ్వెవరిని చంపావో తెలుసా అజీజ్ నా తమ్ముడు లాంటి వాడు అన్నా వదిలి క్షమించి వదిలే అన్నా. అప్పుడు నేను బాగా తాగున్నాను పిచ్చోడు అనుకుంటున్నావా నన్ను సాలే అన్నా అన్నా ఒక్కడే కొడుకు జరుగురా ఇది. వదిలే అన్నా. ఇప్పుడే వీడి అన్నా, పొగరు దించుతా. వదిలే అన్నా అన్న వదిలే అన్నా క్షమించన్నా క్షమించి వదిలే అన్నా. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అలాగే అండర్ గ్రౌండ్ లో ఉండమని చెప్పు పదరా ఇక్కడి నుంచి ముందు పద ఇక్కడుంటే చంపేస్తాడా నిన్ను పదరా పద పదరా పద అరే పిచ్చనాయాలా కిందకి దించు కళ్ళు కళ్ళు కిందకి దించు ఇంకోసారి ఎక్కడైనా ఎప్పుడైనా వీడు పదరా ఏదైనా చేసినట్టు విన్నాను ఆ క్షణంలోనే వీడిని చంపేస్తాను పదరా కరీం లాలా చేసిన పెద్ద తప్పిది. ఎందుకంటే కరీం సమద్ రక్త సంబంధం మూలాన చాలా మంది కరీం లాలా కోపం కేవలం నటన అని అనుకున్నారు. నాన్న చనిపోయిన 10 రోజుల్లో కూడా హమీద్ మజీజ్ సమద్ ఖాన్ని వెతకలేకపోయారు. దాంతో ముంబైలోని చిన్న చిన్న గ్యాంగ్లకి సమద్ ఖాన్ని పట్టుకునే పని అప్పచెప్పాలనుకున్నారు. ఈరోజు ప్రతి గ్యాంగ్కి అడ్వాన్స్ డబ్బిస్తాను. ఏ గ్యాంగ్ అయితే ఆ సమద్ని పట్టుకుంటారో లేదా చంపేస్తారో ఆ గ్యాంగ్కి అడ్వాన్స్కి 10 రెట్టింపిస్తాను. అంగుళం అంగుళం వెతికి పట్టుకోండి ఆ పిచ్చి నా కొడుకుని. బ్రతికుండగానైనా చంపైనా. ఇతని పేరు సబీర్ ఇబ్రాహీం కస్కర్. ఇతని వెనక అవుట్ ఫోకస్లో నుంచున్న అతను ఇతని తమ్ముడు దావూద్ ఇబ్రాహీం కస్కర్. అప్పట్లో వీళ్ళిద్దరూ దోంగ్రీలో ఒక చిన్న గ్యాంగ్ని నడుపుతూ ఉండేవారు. ఏం దావుద్ ఏమనిపిస్తుంది? పెద్ద గ్యాంగ్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది, రిస్క్ కూడా ఉంది. ఒకవేళ రిస్క్ తీసుకోకపోతే ఈ దందాలకు వచ్చే అర్థం లేదు. సమత్తో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. నాన్న అనేవాడు ఈజీ పనులంటే ఆఫీసులో కూర్చుని చేసేవాళ్ళకి, మన దందాలో కాదు. కానీ అన్న నాకైతే ఈ పని కనిపిస్తున్నంత తిన్నగా లేదనిపిస్తోంది. తిన్నగా అంటే చాలా దూరం అవుతుంది, అంత టైం మన దగ్గర ఎక్కడుంది? అందుకే కదా షార్ట్ కట్ కావాలి మనకి. అది నిజమే. ఈ షార్ట్ కట్ కోసం ఈరోజు మళ్ళీ నా అన్నతో తిట్లు తినాల్సి వస్తుంది. సాబిర్ దావుద్ క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఇబ్రాహీం కస్కర్ కొడుకులు. పోలీస్ ఇంట్లో క్రిమినల్స్ ఏంట్రా అని మీరు అడిగితే ప్రహ్లాదుడి ఇంట్లో హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడి ఇంట్లో ప్రహ్లాదుడు. అలా అన్నట్టు ఇప్పుడు దావూద్ కొడుకు పాకిస్తాన్లో ఒక మౌలానా. మీరు నా కొడుకులని చెప్పడానికి సిగ్గేస్తుంది. ప్రతిసారి ఒక కొత్త కంప్లైంట్. ఈరోజు ఒకళ్ళని బెదిరించడం, రేపు ఎవరో ఒకరిని కొట్టడం, లేదంటే దొంగతనం, కాదంటే దోచుకోవడం. మీ ఇద్దరు ఓ పని చేయండి, నన్ను మీ అమ్మని ఒకేసారి చంపేయండి. కనీసం అక్కడైనా ఈ జీవితానికి ప్రశాంతత దొరుకుతుంది. మిమ్మల్ని పెంచడంలో మా లోపమే ఉందిరా. మమ్మల్ని చంపడానికి తయారయ్యారు.
సంతోషమేనా మీ ఇద్దరికి నాన్న నేర్పించారు? చెప్పండిరా. పెంపకంతో కడుపు నిండదమ్మా, భోజనంతో నిండుతుంది. రే షకీల్, ఏంటి ఏమైంది నీకు? ఏం లేదు. మీరంతా బన్సాలి పెళ్లికెళ్ళొచ్చినప్పటి నుంచి నువ్వు ఏదో ఆలోచిస్తున్నావురా. ఏంటి విషయం? నేను అనుకోవడం వాడి పిల్లం వీడికి బాగా నచ్చినట్టుంది. హో, అదా విషయం. జానీ ఒకటి అడుగుతాను చెప్తావా? 2 అడుగు చెప్తాను. మనలాంటి లుచ్చా నాయాళ్ళని మ్మ్, మంచింటి అమ్మాయిలు పెళ్లి చేసుకోరా? లేదు, అస్సలు చేసుకోరు. అరే మనల్ని ఎందుకు చేసుకోరు? మనం ఈ డోంగరీకే హీరోలం కదరా. ఏయ్ కళ్ళగండం మానే. పోరా. అదే ఆలోచిస్తున్నాను. అమ్మ ఆరోగ్యం బాగుండట్లేదు, పైగా తను ఇంట్లో పనులవి చేసుకోలేకపోతుంది. అయితే పని అమ్మాయిని పెట్టుకో, అంతేగాని పెళ్ళనే ఉడతాడెందుకు మెడకి? రే అడిగిరా. అంటే అంటే ఏంట? పెళ్ళంటే జీవితం నాశనమే. నాదైతే చాలా క్లియర్. మూడొచ్చిందా పెద్దాపురం వెళ్ళడం, నచ్చిందని చూసి వేసుకోవడం, బస్. కరెక్ట్. అవును అంతే. నో పెళ్ళాం, నో టెన్షన్. అంటే ఏంట్రా, నీ అయ్య మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడా లేదా? రేయ్, వాళ్ళు చేసిన తప్పే మనము చెయ్యాలా ఏంటి? అరే తప్పు మీ నాన్న చేశాడ్రా, నిన్ను పుట్టించి. అలీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. అడు. అరే నీ దాకా వచ్చేసరికి ఏదైనా అంటావురా, ఏదైనా. పెళ్ళి అనే సాంప్రదాయం చాలా పాత పద్ధతి. మన పెద్దవాళ్ళు బాగా ఆలోచించి ఈ సిస్టమ్ని కనిపెట్టారు. లేకపోతే మొత్తం ప్రపంచం అంతా నడి రోడ్డు మీద కుక్కలాగా బకా బక్ బకా బక్ బకా బక్ అని వేసుకుంటుంటే వాళ్ళకి ఎవరికి అమ్మ ఎవడో నాన్నెవడో తెలిసేదే కాదు, తెలుసా? కానీ నేనేం చేయనురా, నాకేమో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి లేకదా నీకు? ఏయ్, చల్. సరే సరే వదిలే. పిచ్చి వాగుడు వాగు. ఈడేంట్రా ఏదేదో మాట్లాడతాడు, వాడు ఆపండి. ఇక ఆడు. ఏం మాట్లాడతాడో ఆడికి అర్థం కాదు. ఏ అలీ, నీకైతే 4 ఉన్నారు కదా. నేనైతే క్లియర్. నేను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ప్రేమించిందాన్నే చేసుకుంటా. అయితే ఇప్పటిదాకా నువ్వు చేస్తుందేంటి? నాటకం, ప్రేమ నాటకం. చూడాలి, ఇది కరెక్ట్ కాదు. ఆడపిల్లలు మనసుతో ఆడుకోవడం అస్సలు మంచిది కాదు, అర్థమైందా? అన్న ఈ అమ్మాయిలకి కేవలం కళల ప్రపంచం అంటేనే ఇష్టం. పైనున్న చందమామ నక్షత్రాలు చూపించు, కింద నుంచి నీ పన్ను కానివ్వు. నా స్టైల్ అయితే ఇదే. ఈ ప్రేమ పిచ్చిని చూసావు, అది ఏ రోజుకి ఎవ్వడికి అర్థం కాదు. ఈ పిచ్చుకలున్నాయి చూడు, అవి కొన్ని చెట్ల మీద వాళ్తాయిరా, అర్థమైందా? ఆడపిల్లలు కనుక ఇది అర్థం చేసుకుంటే ఆ రోజే ప్రేమను కూడా అర్థం చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏ మనిషి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఏంట్రా ఏం జరుగుతుంది? మజా చేస్తున్నారేంటి? సాబిరన్నా, షకీల్ బాయ్ పెళ్లి చేసుకుంటాడట. ఎవరైనా పిల్లుంటే చూడు. ఎరా షకీల్, చేసుకుంటావా? ఏం లేదన్నా, ఈ పిచ్చోళ్ళు ఏదో టైం పాస్ చేస్తున్నారు అంతే, వదిలే అన్న. చేస్తుంటాడు. అవునన్నా, మన అమీద్ మజీద్ మీతో ఏమైనా చెప్పారా? పెద్ద పని దొరికింది. ఈ ఆలం అమీర్లు ఎక్కడున్నారు? ఈరోజు అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ కదన్నా, వాళ్ళు థియేటర్లో ఉంటారు. ఆ రోజుల్లో ఒట్టి అమితాబ్ బచ్చన్ సినిమాలకు ఓపెనింగ్ వచ్చింది. థియేటర్ జనాలతో కిక్కిరిసిపోయి ఉండడంతో థియేటర్ వాళ్ళు క్రౌడ్ కంట్రోల్ చేయడానికి ఆలంజేబ్, అమీజాదా లాంటి వాళ్ళని పిలిపించేవారు. ఆలంజేబ్ స్టైల్ ఏంటంటే అతను రావడంతోనే ఎవరో ఒకరి కాలు ఎరగొట్టారు. వాడి నొప్పి అరుపులతో జనాలందరూ భయపడి లైన్లో నిల్చునేవారు. ఆలంజేబ్, అమీజాదాలకి అర్థమైంది, అక్కడి జనాలు కొట్టకపోతే మాట వినరు. ఓ పని వచ్చింది. ఇదిగో అడ్వాన్స్గా ఈ డబ్బు ఇచ్చారు. సమద్ ఖాన్ని పట్టుకున్నా చంపిన. ఒకవేళ పని అయిపోతే ఈ అడ్వాన్స్కి 10 ఇస్తారు. ఇప్పుడు వస్తుంది మజా. చాలా ఒక్క పనితో మన పొజిషనే మారిపోతుంది. కానీ గాడిని ఎత్తుకుంటెట్లా? ఎక్కడున్నా సరే వెతుకుదాం. షావుకారు డబ్బులు హుండీలో, మార్వాడి డబ్బులు మండీలో, మియాబాయి పైసలు వేసెల కొంపల దగ్గర. నంబర్ 1 దొంగాడు, అక్కడే దొరుకుతాడు వాడు. వాడికి తాగుడు, అమ్మాయిల పిచ్చి ఎక్కువ. తప్పకుండా బార్లోనే దొరుకుతాడు. మీరందరూ ఆలోచించినట్టు వాడక్కడ దొరకడు. వాడేం ఫూల్ కాదు.
నో, మీరు అనుకుంటున్నట్టు వీళ్ళని చంపింది సమద్ ఖాన్ కాదు. హమీద్ మజీజ్లని బెంగళూరుకి చెందిన ఒక శెట్టి గ్యాంగ్ చంపారు. అండర్ వరల్డ్లో శత్రువులు పాత వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు. పైగా హమీద్ మజీజ్ లాంటి వాళ్ళకి శత్రువులు ఒక్కరే ఉండరు. హమీద్ మజీజులు చావటంతో పాటు సమద్ ఖాన్ అండర్ గ్రౌండ్ అవ్వటంతో అండర్ వరల్డ్ లో సడన్ గా ఒక స్తబ్దత వచ్చింది. దాంతో హాజీ మస్తాన్ లాంటి ఎక్స్ డాన్లకి బయట పడకుండా తమ పనులన్నీ చిన్న చిన్న నేరగాళ్లతో చేయించే ప్రక్రియలకి ఒక ప్రాబ్లం వచ్చి పడింది. అప్పుడు హాజీ మస్తాన్ పాత స్నేహితుడు కరీం లాలా సాబిర్ దావుద్ గ్యాంగ్ ని రికమెండ్ చేశాడు. హలో, ఒక స్థలం ఉంది, ఖాళీ చేయించాలి. 2 లక్షలు ఇప్పుడు ఇస్తాను. ఇంకో 2 లక్షలు ఫుల్ అండ్ ఫైనల్ పని అయిపోయిన తర్వాత. థ్యాంక్ యూ భాయ్. థ్యాంక్ యూ అవసరం లేదు. ఇది మీ కష్టానికి ఫలితం. ఓన్లీ అండ్ ఓన్లీ బిజినెస్. నేను కనుక్కున్నాను. ఆ బస్తీ లీడర్ బాబా వాగ్మరే. ఎవరు మీరు? ఎవరన్నది కాదు, ఎందుకని అడుగు. సుబ్రజాగని మంచి గడిసేస్తావా, లేకుంటే సీదా దేవుని దగ్గరికి పోతావో నువ్వే చెప్పు. చంపడానికి మీరెవరు? చంపే పవరుంది ఆ దేవుడికి మాత్రమే. నేను మీ దేవునికే దేవుణ్ణి రా బట్టే బాజ్ పాడకావు. ఇయాల నీ చెయ్యి నరుకుతున్నా, నీ తొంటి చెయ్యిని చూసుకుంటూ పూజలు చేసుకో. గా తర్వాత నీ చెయ్యిని కాదు నీ పీకగోస్తా.
సాబిర్ దావుద్ గ్యాంగ్ చేసిన పనితో హాజీ మస్తాన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ గ్యాంగ్ని తన చాలా మంది అలాంటి అవసరాలు ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో గ్యాంగ్లోని అందరూ బాగా సంపాదించుకోవటమే కాకుండా పార్టీలు కూడా చేసుకోవటం మొదలుపెట్టారు. ఎవడు నిలబడతాడో వాడే బలపడతాడు. భాయి జంట పాతింది, కళ్ళె చెదిరేటట్టు తుమ్మును లేపింది. కంపెనీరా భాయి జంట పాతింది, కండ బలంతో తమ్మును చూపింది. పక్కున మండను రా అక్కి, ఎవడైనా ఉండాలి తక్కి. వ్యాపారంలో నా స్పార్క్, వ్యవహారంలో నా స్పార్క్, అరే వ్యూహం రాసి పెట్టేస్తుంది ఎవరికైనా కనపడుతోందా కాసుల సౌండ్ కల్ కల్ కల్, కనపడుతోందా ముఖాలలో నా టైర్ టైర్. పడితే నువ్వు కదలలేవు, అడుగు కదిపి నువ్వు ఉరకలేవు. ఇక్కడ వినడు ఎవడు సారీ, ఛాన్సే లేదు రెండోసారి. ఎదురలేని దమ్ ఎదురొస్తే ఖతం, అర కింద నుంచి పైదాకా మారింది సిస్టమ్. కంపెనీల భాయి జంట పాతింది, కళ్ళె చెదిరేటట్టు తుమ్మును లేపింది. కరెంటు రాయి స్పార్క్, ఖతర్నాకు ఈ స్పార్క్, ఫోన్ రింగు మోగిందంటే పడుగుదావురా చల్. ఊపిలో నా కూరుకుపోదాం ఎస్ ఎస్ ఎస్, బయటికి ఇంకా రాలేవురా నో నో నో. ఇది నిప్పులతో చెలగాట, గెలిచిన వాడే లేడిక్కడ. నువ్వు దూరావు పంజరంలో, అరే ఈ లోకం ఇక నీచే. కంపెనీల భాయి జంట పాతింది, కండ బలంతో తమ్ముడు చెప్పింది. కంపెనీల భాయి జంట పాతింది, కండ బలంతో తమ్ముడు చెప్పింది. కరీం లాలా భయంతో చాలా కాలం అండర్ గ్రౌండ్ ఉండటంతో సమద్ ఖాన్కి పిచ్చెక్కిపోవటం మొదలైంది. బాబా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కరీం లాలాయే మస్తాన్ బాయ్కి దావుద్ని సాబిర్ని పరిచయం చేశాడని. తెలుసు. కరీం చాచా ఈ దావుద్ని సాబిర్ని బాగా నెత్తికెక్కించుకుంటున్నాడు. కరీం చాలా పవర్ఫుల్. ఓపిక పట్టు, అందరికీ టైం వస్తుంది, మనకు కూడా. ఆమేర్, గప్పటి పొజిషన్ చాలా అలగ్. ఇయాల్టి దినం మన భయంతోనే గ్యాంగ్ నడుస్తుంది. అలాంటప్పుడు 50% సాబిర్ దావత్కి ఎందుకు? ఆలం ఇప్పుడిప్పుడే మన గ్యాంగ్ పుంజుకుంటుంది. ఒక్క విషయం యాదుంచుకో, సాబీర్ మనకు చాలా హెల్ప్ చేశాడు. ఏం సాయం చేసిండు? మనం కూడా పనిచేసినాం కదా. ఆ
ఆలం, అమీర్, సాబిర్, దావుద్ల మధ్య దూరం మొదలవ్వటానికి కారణం విటమిన్ ఎం అనగా డబ్బు. విటమిన్ ఎం తక్కువ ఉన్నప్పుడు మనుషులు దగ్గర అవుతారు. అది ఎక్కువైతే నువ్వెంత నేనెంత అనే ఎగోలతో విడిపోతారు. ఏమన్నా మెదడులో కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నావా? చూడండి చూడండి, షేర్ ఎక్కువ కావాలంట. విన్నావా దావుద్? ఎంత పర్సెంట్? చెప్పు, మళ్ళీ చెప్పు. 75%. అలం, మనోడైతే చెప్పని, నువ్వు చెప్పు. హాజీబాయ్ మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడంటే కారణం ఎవరు? ఓలు సాబీర్ బాయ్కి హాజీబాయ్కి ఉన్న రిలేషన్. దానికి తెలివితేటలు కావాలి, అవి నీ దగ్గర లేవు. అర్థమైందా? నా బలం లేకుంటే నీ తెలివేం చేస్తుంది? మనలోనే యూనిట్ లేకపోతే దాన్ని ఏం చేస్తాం? దీని అమ్మ తెలివి లేకుండా గొడవ పడడానికి తయారయ్యారు అందరూ. అవడే పాయింట్ తప్పింది అందరికి. అరే అందరే కలిసి ఉంటేనే కదా మనందరికి లాభం. మనలో మనమే తండుకుంటుంటే ఇక మనకెవడు భయపడతాడు? బాయ్ కూర్చోడే. అలం, జాన్ చెప్పింది నిజమే. ఒక్కసారి ఆలోచించావు. ఈ రోజు నుంచి ఆలంజబ్, అమీర్జాదా మన గ్యాంగ్లో లేరు. వాళ్ళు వేరే గ్యాంగ్ పెట్టుకుంటున్నారు. ఎవరైనా వాళ్ళ గ్యాంగులోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. గా ఇద్దరు కొడుకులకి ఇప్పుడు అర్థమైతది. గాళ్ళంతా మాకి కూడా ఇప్పుడు తెలుస్తుంది ఈ గ్యాంగ్ ఎవరితో నడుస్తుందో. అందరూ మంచిగా వినుండ్రే. బాస్ ఒక్కసారి చెప్తా, ఇయాల్ సంధి ఈడ దందా చేయాలనుకుంటే పఠాన్ గ్యాంగ్ కి హఫ్తా ఇవ్వాల్సి వస్తుంది. సమజైందా? పఠాన్ గ్యాంగ్ కి హఫ్తా ఇవ్వాల్సి వస్తుంది. 30%. ఎంత చెప్పు పైన? ఎంత? 30%. ఎవరైనా ఇయ్యకుంటే గాళ్ళు ప్రాణాలతో ఉండరు. సమజైందా? 5 to 10% అంటే మేము ఇచ్చుకోగలం, కానీ 30% అంటే మాకు కష్టమవుతుంది భాయ్. తప్పుకో. ఈ ఇలాకా మాది. అందుకే మీరెవరు ఆ పిచ్చి నా కొడుకులకి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మేం మీతో ఉన్నాం కదా, ఇక నుంచి కూడా ఉంటాం. మీరు వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు. 1 రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు నా కొడుకులకి. బాయ్, మనం వేరే వాళ్ళని కొట్టడానికి ఆలమ్మ మీరు లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే ఆలోచించడం మొదలు పెడతారు. అందుకే అలాంటివి మనం చేయకూడదు. కాంట్రాక్ట్ ఇచ్చి బయట వాళ్ళతో చేయిద్దాం. దాంతో మన పని జరుగుతుంది, పోలీసుల దృష్టి కూడా తప్పుతుంది.
అడవి 1, సింహాలు 2. దందాలు చేసే పనిలో ఆ ఇద్దరి మధ్య టెన్షన్లు ఎంత పెరిగాయంటే ముంబైలోని అతిపెద్ద డాన్లు కరీం లాలా, ఆజీ మస్తాన్, యూసఫ్ పఠాన్ అండర్వరల్డ్ సీనియర్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. 2 గ్యాంగ్ల మధ్య సంధి కుదిరింది. ఒకవేళ వీళ్ళు ఇలాగే గొడవ పడుతూ పోతే ముందు ముందు మనం అందరం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజం చెప్పావు లాలా. మనం వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అయితే పిలిపిద్దాం వాళ్ళని. పిలిపిద్దాం. మీ మధ్య గొడవలతో పోలీసు వాళ్ళు వేరే గ్యాంగ్ వాళ్ళు లాభపడతారు. మా మాట వినండి. మేము తీసుకున్న నిర్ణయం పాటించండి. అదే విధంగా మీ ఏరియాలు, మీ దందాలు ఇద్దరూ పంచుకోండి. మనందరం బతుకుండాలి అంటే కష్టమైనా సరే ఒకరికొకరం స్నేహితుల్లా కలిసి ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా సరే కమిటీకి తెలియకుండా ఎవరు ఎవరిని చంపడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్లే దాడి చేస్తే అప్పుడు ఈ కమిటీ వాళ్ళకి శత్రువు అవుతుంది. అవును. ఇద్దరు ఇటు రండి. రండి 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 వదిలించుకోండి. రెండు గ్యాంగ్ల మధ్య సంధి కుదిరింది. కలిసి భోంచేశారు. ముంబై కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత తుఫాను ముందు లాంటిది. ఆలంసేబ్ అమీర్జాదా గ్యాంగ్ పవర్ భయపెట్టడం, చంపటం అయితే సాబిర్ దావుద్ గ్యాంగ్ పవర్ స్నేహంతో పాటు నెట్వర్కింగ్ చేయడం. కన్నులో ఉన్న బుల్లెట్ కన్నా చేతులు కలిపితే పవర్ఫుల్. దుష్మని పెంచే కన్నా దిల్దార్ దోస్తీ చేస్తే మీనింగ్ఫుల్. బ్రతికుండేది ఎన్నాలో నో గ్యారంటీ. ఎప్పుడు ఎప్పుడు పోతాడో నో వారంటీ.
పడితే క్షణంలో రగులుతుంది రణమే నువ్వొక్క సైగ చేస్తే విధ్వంసం జరుగుతుంది నిజమే కోపంతో ఊగిపోతూ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు ఒక హక్కు ఇచ్చి చూడు బిజినెస్ నాలుగింతలవును అరే బ్రతుకుండేది ఎన్నాలో నో గ్యారంటీ ఎవ్వడు ఎప్పుడు పోతాడో నో వారంటీ తెలివికి వేసిన తలాన్ని తీసి మైండును కొంచెం వాడి చూడు పనికి రాని ఈ గొడవలెందుకు చేతులు కలిపి ముందుకెళ్ళు బాంబును పేలిస్తే మిగిలేదొకటే చెవులకు సౌండ్ పొల్యూషన్ బాయి బాయి అనుకోవడమే డెవలప్మెంట్ కి సొల్యూషన్ అరే బ్రతుకుండేది ఎన్నాలో నో గ్యారంటీ ఎవ్వడు ఎప్పుడు పోతాడో నో వారంటీ ఏం జరుగుతుంది నీది ఆ సుజాతది? ఏం లేదన్నా, కొంచెం వాళ్ళ నాన్నతో ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? ఏమన్నా చెయ్యాలంటే చెప్పు. వద్దన్నా వద్దు, అది నేను చూసుకుంటాను. కొంచెం టైం పడుతుంది కానీ అయిపోతుంది. చూడు దావుద్, నేను చాలా అమ్మాయిలను చూశాను. సుజాత చాలా మంచి పిల్ల. అన్నా, ఆ సమద్ ఖాన్ గాడు తనంతటి తానే వచ్చి మనల్ని కలవాలనుకుంటున్నాడు. అడ్డా చాలా బాగుంది. నువ్వు పెద్దోడివైపోయావు సాబీర్. దందా కూడా బాగా నడుపుతున్నారు. కానీ మీ దందా పరిగెత్తాలంటే నాతో చేతులు కలపండి. ఎక్కువ పరిగెత్తితే కింద పడే అవకాశం ఉంది సమద్ భాయ్. దావుద్ చెప్పేది నిజమే భాయ్. మీరు నన్నే కాదంటున్నారా? సమద్ని, నన్ను, సమద్ ఖాన్ని. మీకింత ధైర్యమా? కరీం భాయ్ అంటే గౌరవం. సమద్ భాయ్, దందాలో దోస్తీ పనికిరాదు. ఇది మీకు కూడా తెలుసు. సరే, మంచి మాట. వెళ్తాను. ఏ దావత్ అంటే దీని అర్థం వీడికి కూడా భయం పట్టుకుంది నా కొడుక్కి. భయం కాదు బాయ్, కరీంనగర్లో వీడిని అండర్ గ్రౌండ్లో ఉండమని వార్నింగ్ ఇచ్చాడు. వీడి
వీడికి చాలా బాగా తెలుసు ఈ సమయంలో కరీంబాయికి మనం అంటే ఇష్టం అని. ఒకవేళ మనతో కలిసిపోతే కరీంబాయి దగ్గర రీఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. అందుకే వెతుక్కుంటూ వచ్చాడు. కరెక్ట్ చెప్పావు. నేను ఇది ఆలోచించలేదు. చెప్పు సమంత్ బాయ్కి ఎట్లా వచ్చినావేంది? పఠాన్గా పఠాన్ సోదరులను కలవడానికి వచ్చాను. అమీర్, నాకు సాబీర్తో ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ మనం పఠాన్లం, అన్నదమ్ములం. మనం కలిసి ఉండాలి, కలిసి పని చెయ్యాలి. మీ ఆలోచన మస్తుంది సమద్ భాయ్. మేమిద్దరం కూడా అదే ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ టైంలో మీతోనే చేతులు కలిపితే అది కరీం చాచా మాకు దుష్మన్ అవుతాడు. కానీ మేము మీకు మాటిస్తున్నాం, సరైన టైం వస్తే మేము ఖచ్చితంగా మీతో చేతులు కలుపుతాం. వద్దు దావుద్, నేను తీసుకోలేను. ఎందుకో తెలుసుకోవచ్చా? నాన్న ఒప్పుకోడు. ఎందుకు? మతం, నీ బ్యాక్గ్రౌండ్. ఏం ఆలోచిస్తున్నావు? మనిద్దరం మా నాన్నని ఎలా ఒప్పిద్దాం? జవాబు నీ దగ్గరే ఉంది. చిత్ర, నేను పిచ్చోని అయిపోతా నిన్ను ప్రేమిస్తూ ప్రేమిస్తా. అంత ప్రేమిస్తే పెళ్ళెందుకు చేసుకోవు? ఎందుకంటే నేను వేసియనా? నేనెప్పుడన్నాను అలా? నా ఫ్యామిలీ గురించి నీకు తెలుసుగా. మా నాన్న హెడ్ కానిస్టేబుల్. లైఫ్లో అనుకున్నవి జరగాలంటే కుదరదు. నేను అర్థం చేసుకోగలను. నీ మూడు పాడు చేసుకోకు. తెలుసు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు కూడా ఎక్కడో ఆశ ఉంటుంది కదా. అర్థం చేసుకోగలను. ఓహో, ఏంటి విషయం? డ్రెస్ చాలా బాగుంది. సాబిర్ ఇచ్చాడు. నీ టైం నడుస్తుంది, అందుకే నీకు సాబిర్ లాంటి డబ్బున పాటి దొరే. నంద, నా సాబిర్ గురించి అలా మాట్లాడుకో. తను అందరికంటే డిఫరెంట్. ఓ, ఎప్పుడు చూసినా నీ ఇష్టమే. అమ్మా నాన్న మాట వినేది లేదు. కానీ అమ్మా, కానీ గీని ఏం లేదు. అమ్మాయి చాలా మంచిది. నేను వాళ్ళకి మాట కూడా ఇచ్చేశాను సాబిర్. నన్ను అడగకుండా మాట కూడా ఇచ్చేసావా? ఒక అమ్మగా కోడల్ని ఎంచుకునే హక్కు కూడా నాకు లేదా? విన్నావా హసీనా? మీ అన్నల మనసులో ఈ అమ్మకి ఎంత విలువ ఉందో. అమ్మా అలా అనకమ్మా. అమ్మా ఊరుకో, ఏడవకు. అన్నయ్య, అమ్మ కోసం ఒప్పుకోవచ్చు కదా. సాబిర్ భాయ్, సుజాత వాళ్ళ నాన్న మన దావుద్ భాయ్ని కాదని సుజాత పెళ్లి ఇంకెవరితోనో ఫిక్స్ చేసి దానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. ఆ సుజాతను చూడడానికి మగ పెళ్లి వాళ్ళు కూడా వస్తున్నారు.
వెలిగిపోతుంది నువ్వే నా పెళ్లి కొడుకువి? అవును, అయితే ఏంటి? ఇంటికి వెళ్తావా, తిన్నగా శ్మశానానికి వెళ్తావా? ఎవరు మీరు? మాట్లాడదు. ముసలోడా, నీ కూతురు పెళ్లి నా తమ్ముడితోనే జరుగుతుంది. ఇప్పటికీ నీ బుర్రకి అర్థం కాకపోతే గన్నులో ఉన్న బుల్లెట్ నీ బుర్రలోకి దిగుతుంది. భయొద్దు, ఆగో. నీకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో? సుజాతను చూడటానికి వచ్చారు, నాకు తెలుసు. అన్న, ఇలాంటి విషయాల్లో బెదిరింపులతో పని జరగదు. ఎవడో వచ్చి తనని తీసుకుపోతుంటే చూస్తూ ఎలా ఉండగలవు? నా ప్రాబ్లం. నీ ప్రాబ్లమా? అన్న, నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావా? అయితే చూసుకో. సాబీర్ బాయ్, అందరికీ సారీ చెప్తున్నాను. ఆలం, ఆలం, సాబీర్ బాయ్ పెళ్ళి కార్డు ఇవ్వడానికి వచ్చాను, గన్ తీసుకురాలేదు. శత్రువులు అయ్యే ముందు మనం స్నేహితులం కూడా. తప్పకుండా రావాలి. నీకేమైనా సమాజైందా ఆమెర్? ఈ సాలగాలో మనల్ని షాదీకి ఎందుకు పిలిచిండ్రో? మన కింద కారటానికి పిలిచారు నా కొడుకులు. ఎప్పుడో ఒకప్పుడు నా పెళ్లి జరగాల్సిందే. అయితే నన్ను కలవడానికి రావా ఇంకా? చిత్ర, నిన్ను కలవకుండా నేను ఉండలేను చిత్ర.
ఇలా మనం చాటుమాటన కలవడం తనని మోసం చేయడం కాదా? నేను అలా అనుకోను. నేను చెప్పానుగా, చిత్ర నేను కలవకుండా నేను ఉండలేను. నేను కూడా. సాబిర్, ఎట్లయితే రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, పోలీసు వాళ్ళు, సినిమా వాళ్ళు అంతా వాళ్ళతో కలిసిపోయారు. ఇట్లయితే కొన్ని దినాల్లోనే మన గ్యాంగ్ ఖతమైపోతుంది. ఆలం ఏదో ఒకటి చెయ్యాలి. మనం సాబేర్ని గిట్లా లేపేస్తే మిగతా గ్యాంగ్ వాళ్ళందరికీ ఉచ్చపడుతుంది. ఆ గ్యాంగ్ మొత్తం తిత్తరు బిత్తరైతుంది. కమిటీకి తెలిసిపోతే నువ్వేనా మనియా? జావేద్, నేను దీని గురించి మా గ్యాంగ్ వాళ్ళకు కూడా చెప్పలేదు. ఇక ఈ మ్యాటరు మన నలుగురిలోనే ఉండాలి. సమజైందా? షబాష్. ఏదైనా మంచి ప్లాన్గా ఆలోచించు. మా పేర్లు బయటికి రాకుండా ఉండాలి. సాబిర్, ఇంత ఖరీదైన గిఫ్టా? నిన్ను పెళ్ళైతే చేసుకోలేను, కనీసం ఎలాగైనా సంతోషపడతాను. కానీ ఇంత ఖరీదైనదా? నీ కళ్ళలో రాలిన ముత్యాల కంటే ఖరీదైంది కాదులే. చాలే, సినిమా డైలాగులు కొట్టకు. ఇది చూడు, నందా నీకు తెలుసా? సాబిర్ వచ్చాడు. తనే ఇచ్చాడు. ఒరిజినలేనా? కానట్టు. ఎంతుంటుంది? నా కళ్ళ నుంచి రాలిన ముత్యాల కంటే తక్కువే. అంటే? అంటేనా, ఇది నా సాబిర్ డైలాగ్. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా మనిషి ఒకడు ఉన్నాడు, లతీఫ్ ఫ్రీజర్. వాడు అప్పుడప్పుడు వేసిల దగ్గరికి వెళ్తాడు. వాడికి అక్కడ ఒక అమ్మాయి నందా ద్వారా తెలిసింది సాబిర్ అక్కడికి వస్తాడని. ఒంటరిగా. అక్కడ చిత్ర అనే ఇంకో వేసి ఉంది, దాన్ని కలవడానికే. ఒంటరిగా. లతీఫ్ రేజర్కి క్లోజా? గా పిల్ల నందా చాలా. ఏ చిత్ర, కొత్త కార్ తీసుకున్నాను. అది ఉందిగా, ఫియట్. ఓ, ఫియట్. వావ్, అదంటే నాకు చాలా ఇష్టం. అరే తెలుసుగా, అందుకే తీసుకున్నా. ఏ కలర్? నీ కళ్ళతోనే చూద్దుగాని రా. కార్ కలర్, అలాగే నా హెయిర్ కలర్ కూడా. హ్యాపీగా ఉంది. నేను రెడీగా ఉంటాను, నువ్వు 10 కల్లా వచ్చేయి. ఏ ఎవరే ఫోన్లో? 10ంటికి నా సాబిర్ వస్తున్నాడు కొత్త బండి తీసుకుని. మేమిద్దరం షికార్కి వెళ్తున్నాం. సాబిర్, రా చిత్ర.
చిత్రుని కూడా చంపాలా? వద్దు, చిత్రం చంపద్దు. ఇప్పుడే మనకేం తెలియదు. సాబేర్ తానా గన్ ఉందో లేదో, ఉంటే గిట్లా ఫట్ ఫట్ మన చంపేయాలి. ఏమీ చెప్పలేం, గోలీలోకైనా తగలచ్చు. ఆ భాడ్కావ్ సాబేర్ గాడు మన చేతులకెళ్ళి పిస్లాయించకూడదు. చిత్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు సాబిర్. వెళ్ళు చిత్ర. నేను చిత్ర, వెళ్ళను. వెళ్ళు. సాబిర్, నన్ను వదిలి వెళ్ళు వెళ్ళను. చిత్ర, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు చిత్ర. నేను ఎక్కడికి చిత్ర, వెళ్ళను. అలా మా పిల్లల్ని బయటకు ఉంచు. లేదు. చిత్ర, లేదు వెళ్ళు. సాబిర్. వెళ్ళమని చెప్తున్నాను కదా. నేను వెళ్ళను. చిత్ర, నేను వదిలి వెళ్ళు. వెళ్ళను. వెళ్ళు చిత్ర. నేను చెప్పేది వినిపించుకో చిత్ర. వెళ్ళు. లేదు సాబిర్. వదలు, వదలు. వదలవే. నన్ను వదలు చిత్ర. వెళ్ళు. నన్ను వదలు. సాబిర్, చెప్పేది నన్ను విను చిత్ర. వెళ్ళను. చెయ్యొద్దు. వదలు. చిత్ర, నీకే చెప్పేది వెళ్ళు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో చిత్ర. ఆ మాట విను. వెళ్ళు. వెళ్ళు చిత్ర. వెళ్ళు. నన్ను క్షమించు. తీసుకెళ్ళు. వెళ్ళు చిత్ర. చిత్ర, వెళ్ళు. వెళ్ళమంటాను కదా. చిత్ర, వెళ్ళు చిత్ర. నా మాట విను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళు. వెళ్ళు చిత్ర. వెళ్ళు. అలా పట్టుకో. సాబిర్. సాబిర్. ఏయ్ ఏయ్, ఏడవ నీకు తర్వాత నీకు మస్తు టైం ఉంటుంది. ఒకవేళ నువ్వు పోలీసులు దొరికావంటే నీ బతుకు కుక్క బతికైతుంది. ఆలం, దీన్ని తీసుకెళ్లి టాక్సీ స్టాండ్ వదిలేద్దాం. బార్ నికాల్. చల్. వదలు. వదలు. ఏ నడు. నడు. సాబిర్. రా. సాబిర్ డ్రైవర్ దావూద్కి చెప్పాడు, సాబిర్ ఎప్పుడు ఒంటరిగా వెళ్ళినా చిత్ర దగ్గరికి వెళ్తాడని. ఎవరెవరే నీతో ఉన్నారో చెప్పవే నీ అమ్మ. నీ కారణంగా మా అన్న చనిపోయాడు. నిజం చెప్పావంటే బతికిపోతావు, లేదంటే నిన్ను చంపేస్తావే. నువ్వే మాన నిరికించావు, మోసం చేసావు కదే నువ్వు. ఎవరా నా కొడుకులు సాబిర్ బాయిని చంపింది చెప్పవే. మర్డర్లో నీ చెయ్యి ఉందా లేదా? డబ్బుల కోసం ఈ పని చేశావా? ఎవరైనా బలవంతం చేశారా? చెయ్యలేదా? దాంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు నా దందాకి శత్రువు కాదు. ఎవరైతే మా అన్నని చంపారో వాళ్ళు ఈ పాటికే తెలుసుకుని ఉంటారు.
మాకు నీ గురించి తెలిసిపోయిందని వాళ్ళు నిన్ను బతకనివ్వరు. ఎందుకంటే నువ్విప్పుడు సాక్షివి. ఖచ్చితంగా చంపేస్తారు. ఒకటే దారుందే. నువ్వు ఏం జరిగిందో నిజం చెప్పు. అర్థమైందా? నీ జీవితం అంతా నేను పోషిస్తాను. ఇక్కడ నిన్ను ప్రాణాలతో బతకనివ్వరు. బొంబాయి నుంచి నిన్ను దూరంగా పంపిస్తా. కనీసం బతుకుంటావు. నాకు కేవలం ఒకే ఒక విషయం చెప్పు. మా అన్న నీ దగ్గరికి ఒంటరిగా వస్తాడనే విషయాన్ని నువ్వు ఎవరెవరికి చెప్పావు? నా దగ్గర టైం లేదు, నీ దగ్గర లేదు. నేను నందకి మాత్రమే చెప్పాను. నందా దావూద్కి లతీఫ్ ఫ్రేజర్ గురించి చెప్పేసింది. దావూద్ నందాకి కూడా సేమ్ టు సేమ్ ఆఫర్ ఇచ్చాడు. ఇక ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చిత్ర, నందా ఎక్కడికి మాయమైపోయారో ఎవరికీ తెలియదు. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని సైలెంట్గా ఉండు. నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఏం చేసినా అందరం చిక్కుల్లో పడతాం. అందుకే నా మాట విని ఎవరిని చంపొద్దు. ఇది నా వార్నింగ్, అర్థమైందా? ఖుదా హాఫిజ్. చనిపోయే ముందు లతీఫ్ ఫ్రేజర్ చెప్పాడు, నా అన్న హత్యలో ఎవరెవరి చెయ్యుందో ఆలంజేబ్, అమీర్ జాదా, మాన్యా సుర్వే, ఇంకోడు జావేద్ ఫక్వా. అన్నా, అందరినీ కలిపి ఒకేసారి చంపేద్దాం. ఇవాళే చంపేద్దాం. నా కొడుకు ఆలంజేబ్ గాన్ని కత్తితో పొట్టలో పొడిచి గుండెల్లోంచి చీరేస్తాను. వద్దు, మనలో ఎవ్వరూ ఆ నలుగురిని చంపకూడదు. ఏంటి అన్న అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న? వాళ్ళు మన సాబీరానాని చంపేశారు. బతుకుండగానే ఒక్కొక్కడిని నరికేద్దామన్నా. వదిలేదే లేదన్నా. మనం కొచ్చాలమా అన్నా, కొచ్చాలమా అన్న? నువ్వు భయపడుతున్నావా? ఇంకోసారి చెప్తున్నాను, మనలో ఎవ్వరూ ఆ నలుగురిని చంపకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా పోలీసులు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం పగ తీర్చుకుంటామని. వాళ్ళు పగడ్బందీగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి నా పర్మిషన్ లేకుండా ఎవరు ఏమీ చెయ్యడానికి వీల్లేదు. మనం భయపడిపోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ గ్యాంగ్ను వదిలేసి బతుకుతున్నామని వాళ్ళు అనుకోవాలి. కానీ దాని అర్థం నేను భయపడ్డానని కాదు. సొంత అన్న నాకు పగ తప్పకుండా తీర్చుకుంటాను. కానీ మన దందాలో పగ కేవలం చేతులతోనే కాదు, తెలివితో కూడా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనలో ఎవరు ఆ నలుగురిని చంపం, కానీ వాళ్ళు చావడం ఖాయం. ఇది నా ప్రామిస్. నాకు
కూడా. దావుద్ దావుద్, నువ్వు లేకుండా నేనుండలేను. నీలో చాలా మార్పు కనపడుతోంది. ఎవరు ఎప్పటికీ ఒకేలా ఉండరు. కానీ ఈ మార్పు ఎందుకు? ఇదో పెద్ద కథ, చాలా దూరం వెళుతుంది. నుంచి చాలా జాగ్రత్తగా ఉండు. నీకేమనిపిస్తోంది? కొట్టుకోవడం చంపటం నువ్వే కాదు, నేను చేయగలను.
అలాగే అబ్దుల్ థాంక్స్. నీకేం తెలుసు నేనెంత తప్పించాను నీ గురించి? నేను నీతో సహా ఇంకా చాలా వాటి గురించి తప్పిస్తున్నాను. నాన్నని సంపిండుగా దావుద్ గాడు, నా మీరుని సంపిండా దావుద్ గాడు. ఆ దావుద్ గాని ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తా, సమజైందా? దావుద్ గాని జీవితాన్ని ఖతం చేస్తాడు ఆలం. ఇప్పటికిప్పుడే సంపేస్తా వాణ్ణి, వాణ్ణి అడ్డంగా నరుకుతా, వాణ్ణి బతకనివ్వను. ఆలం అలం, వీడెప్పుడు నా మనిషే. అలం, చాలా ట్రై చేశాను నన్ను నేను కంట్రోల్ చేసుకోవటానికి, కానీ నా చేతులతో నిన్ను చంపే ఆనందం నేను పోగొట్టుకోదలుచుకోలేదు. నా అన్నది గుర్తు చేసుకోవాలం, నా అన్నని గుర్తు చేసుకోవాలా. సాబిర్ని గుర్తు చేసుకో. సాబిర్ని గుర్తు చేసుకో. కరీంబాయ్, మన సమద్ వచ్చాడు. ఎప్పుడైతే మీరు నన్ను అండర్ గ్రౌండ్లో ఉండమని చెప్పారో అప్పటి నుంచి దూరంగానే ఉన్నాను. కానీ
ఇప్పటికే మీకు మొత్తం అర్థమై ఉంటుంది. ఆ దావూద్ మన పఠాన్లను ఫినిష్ చేసేస్తున్నాడు. మెల్లమెల్లగా మన పఠాన్ గ్యాంగ్ మొత్తం అంతరించిపోతుంది. మీరు దావూద్, సాబిర్లను నెత్తికెక్కించుకొని చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పటికీ అవకాశం ఉంది బాబాయ్. నా స్టైల్లో నన్ను చేయనివ్వండి. ఆలంజేబ్ చచ్చిపోయిన 2 గంటల్లో సమద్ ఖాన్, కరీం లాలాల మీటింగ్ జరిగింది. అక్కడ సాబిర్, దావుద్ల గ్యాంగ్ డి గ్యాంగ్ అయింది. కానీ డి గ్యాంగ్ నుంచి డి కంపెనీ ఎలా అయిందో దాని వెనకాల ఇంకా చాలా పెద్ద కథ ఉంది. అది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా, వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా. ఎందుకీ దొంగ ముసుగులు, దీనికి అబద్ధపు గొప్పలు, ఎందుకీ దొంగ ముసుగులు, దీనికి అబద్ధపు గొప్పలు, చివరికి అందరం చస్తాం. ఇది తథ్యం, చేదు సత్యం. ఇది తథ్యం, చేదు సత్యం. నీకెంత బలమున్నా నిన్ను కొట్టేవాడుంటాడు. వద్ది అహంకారం, నువ్వోడిపోతావు. తెలుసుకో ఈ మర్మం, లేకుంటే నీ కర్మం. తెలుసుకో ఈ మర్మం, లేకుంటే నీ కర్మం. ఇది తథ్యం, చేదు సత్యం. ఇది తథ్యం, చేదు సత్యం. వస్తాము ఖాళీగా, వెళతాము ఖాళీగా.